డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, అంతేకాని కొమ్ములు రాకూడదు. ఎదుటివారిలో చెడు లక్షణాలు వదిలిపెట్టి మంచి లక్షణాలు గ్రహించగలవాడు నిజమైన జ్ఞాని. నాలుకను అదుపులో పెట్టుకోవడమే నిజమైన యోగ సాధన. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితిలోనైనా తట్టుకుని నిలబడతారు. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. శత్రుత్వం అన్నది మూర్ఖుల వృత్తి. ఆత్మవిశ్వాసమే అఖండ విజయానికి అసలు రహస్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయాలలో కూడా అంతే శ్రద్ధను పాటించాలి. విజయం పొందాలనుకున్న వారు ఎన్నడూ నిరాశ చెందరు. నిజం గడప దాటే లోపు అబద్ధం 1000 మైళ్ళు ప్రయాణిస్తుంది. అబద్ధం చేసిన ప్రయాణం నిజం గడప దాటిన మరుక్షణం శూన్యం అవుతుంది. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరు సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికి ఉండదు. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడ దానిని నువ్వు పొందలేవు. మంచి పనికి చెడ్డ రోజులు ఉండవు, చెడ్డ పనికి మంచి రోజులు ఏమీ చేయలేవు. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని అవకాశాలను సృష్టించుకో. ప్రతి మనిషికి ఒక ఆశయం ఉండాలి. ఆశయము లేని మనిషి ప్రాణము లేని శరీరం లాంటివాడు. ప్రయత్నం చేసి ఓడిపో, ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖానికి నిదర్శనం. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. అది అచంచలమైనది, హిమాలయమంత స్థిరమైనది. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు కలిసి నడిస్తే అదే అద్భుత అనుబంధం. ఎదుగుదల కాస్త నెమ్మదిగా ఉందని భయపడకండి. ఎదుగుదల లేకపోవడం కంటే అది ఎంతో మేలు. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తుంది. పువ్వులు వికసిస్తూ చెబుతాయి, జీవితంలో ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడి కన్నా అబద్ధములు చెప్పి బ్రతికేవాడే ఈ ప్రపంచం చాలా విలువనిస్తుంది. ఇది మన నేటి సమాజం. సుఖాల నుంచి బయటకు వచ్చేటప్పుడే నిజమైన జీవితం మొదలవుతుంది. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైంది ఈ రోజుల్లో మనుషులకి. ప్రతిదానిలో మంచి చూడటం నేర్చుకుంటే అంతా మంచి జరుగుతుంది.